ఉస్మానియా యూనివర్సిటీలో సింథటిక్ అథ్లెట్ ట్రాక్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఖేలో ఇండియా పథకంలో భాగంగా అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణం ఏర్పాటు చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో సౌండ్ అండ్ లైట్ సిస్టమ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లైట్ షో విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, విసి రవీందర్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, సినీ నటుడు సాయి కుమార్ పాల్గొన్నారు. భారతీయ సాంప్రదాయాలు గౌరవించుకోవడం, వేరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలోని చరిత్రను ప్రతిబింబించేటువంటి కట్టడాలను కాపాడుకోవడం, వాటి ప్రత్యేకతను, వాటి గొప్పతనాన్ని భావితరాలకు అందించేటువంటి ప్రయత్నం చేయడం ఈరోజు మనందరి అవసరం. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఇటీవల మీకు అందరికీ తెలుసు 75 సంవత్సరాల స్వాతంత్ర పండుగ జరుపుకున్నాం, ఆజాద్ కా అమృత్ మహోత్సవ్. ఆ సందర్భంగా దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి అనేక వందలాది మంది అన్సంగ్ హీరోస్ యొక్క చరిత్రను బయటికి తీయడం జరిగింది. అందులో మీకు అందరికీ తెలుసు, ఢిల్లీలో అల్లూరి సీతారామరాజు అంటే ఎవరికి తెలియదు. ఆ నేపథ్యంలో నేను సాంస్కృతిక మంత్రి ద్వారా మంత్రిగా మరి ఈ యొక్క ఆజాద్ కా అమృత్ మహోత్సవ్కి సంబంధించినటువంటి ఉత్సవాలను నిర్వహించేటువంటి మరి మినిస్ట్రీగా నేను ఆ యొక్క అల్లూరి సీతారామరాజు యొక్క 125వ జయంతి ఉత్సవాలను కూడా నిర్వహించడం జరిగింది. నేను అప్పుడప్పుడు బాధపడతా ఉంటాను, వీసీ గారు సార్ తొందరగా వేయించండి, చాలా రోజులైంది మంజూరు చేసి, ఎలక్షన్స్ ముందు చేస్తే బాగుంటుంది అంటే అవుతుంది అని చెప్పాడు. కాంట్రాక్టర్ పొరపాటు కారణంగా ఇప్పుడు కొంచెం స్పీడ్ అందుకుంది. అది తొందరలోనే నెక్స్ట్ మంత్ పూర్తి చేస్తానని మరి వీసీ గారు చెప్పారు. అది కూడా ఒకటి. అదేవిధంగా అమ్మాయిల కోసం హాస్టల్లో మరి ఒక స్విమ్మింగ్ పూల్ కూడా మంజూరు చేశాం. అదే కాకుండా గర్ల్స్ హాస్టలు, బాయ్స్ హాస్టలు 2 భవనాలకు కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున 2 భవనాలకు కూడా 7.5 కోట్లు మంజూరు చేశామని కూడా ఈరోజు నేను మరి వీసీ గారు చెప్తా ఉన్నాను. దానికి సంబంధించినటువంటి మంజూరు కూడా పూర్తి అయిపోయింది. 2 బిల్డింగ్లు గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్కు ఇవ్వడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, తప్పకుండా వీసీ గారు మరి వారి బాధ్యత, అడగాల్సినటువంటి బాధ్యత, చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా ఏ రకమైనటువంటి నిధులు, ఎందుకంటే ఈరోజు ఫెడరల్ సిస్టంలో మేము ఇవ్వాలనుకున్నా మరి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించవు. మీకు అందరికీ తెలుసు.